హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తన స్టోరీస్. నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో వెస్ట్రన్ వేర్ అయితే ట్రై చేశానండి. కంఫర్టబుల్గా ఎవరైనా వేర్ చేసుకునేలాగా మంచి వెస్ట్రన్ వేర్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్లో బ్లాగ్స్ అలాగే ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ రివ్యూస్ అవి షేర్ చేస్తుంటానండి. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మనకు మిడ్డీ టైప్ అండి. 90s కిడ్స్ ప్రతి ఒక్కరు అందరూ ట్రై చేసిన డ్రెస్ అనమాట. ఇది ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొంచెం ట్రెండింగ్లో కొరియన్ టైప్ అంటారు కదా, కొరియన్ మోడల్ లాగా ట్రై చేశాను. ఇది మనకు మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి జీన్స్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి మనకు మిడ్డీ టైప్లో వస్తుంది అనమాట. నీస్కి కింది వరకే ఉందన్నమాట. పైకి షార్ట్ కూడా ఉన్నాయి. కంఫర్టబుల్గా అందరికీ వేర్ చేసుకునేలాగా ఉండేలాగా నేనైతే మనకి ఇంతవరకు అయితే వస్తుంది. బాగుంటుంది అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. థిక్ మెటీరియల్తో వచ్చింది. మనకి ఫ్రంట్ అయితే బటన్స్ అయితే ఇక్కడ వరకు వచ్చాయన్నమాట. ఫ్రంట్ బటన్స్ ఇక్కడ కింది వరకు అయితే వచ్చాయి. మనం పైన ఓన్లీ 3 మాత్రం ఓపెన్ చేసుకునేలాగా ఉన్నాయన్నమాట. ఈ పైన 3 ఒకటి ఓపెన్ చేసుకునేలాగా ఉంటాయి. మనకి సైడ్స్కి పాకెట్స్ కూడా ఇచ్చారనమాట. ఎలాస్టిక్ అయితే రాలేదు. మనకి బెల్ట్ పెట్టుకునేలాగా మనకి ఇలా ప్రొవిజన్ అయితే ఇచ్చారండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. దీంట్లోనే ఇంకొంచెం డిఫరెంట్గా ఇంకొక మోడల్ అయితే ట్రై చేశాను. అది దీనికి సెట్ చేయడానికి కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను అనమాట. షర్ట్ టైప్లో అనమాట. మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి. ఇలా ఎంబ్రాయిడరీ అయితే వచ్చాయి. హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి మనకి. చాలా స్టైలిష్గా చాలా బాగుందండి. కంఫర్టబుల్గా ఉంటుంది షర్ట్ కాబట్టి మనకి. ఇది హ్యాండ్స్కి మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. బటన్స్ అయితే వచ్చాయి. బటన్స్ ఓపెనబుల్ అనమాట. బటన్స్ ఓపెనబుల్ వచ్చి మనకి షర్ట్ కింది వరకు కూడా ఇలా అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ అయితే వచ్చిందనమాట. షర్ట్ టైప్లో వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం సిల్క్ లాగా ఉంది. స్మూత్గానే ఉందనమాట. రఫ్గా అయితే ఏం లేదు. మనం వేసుకోగలుగుతాము. కంఫర్టబుల్గానే ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఎక్సెల్ తీసుకున్నానండి. కొంచెం కిందికి వచ్చేలాగా ఎక్సెల్ అయితే ట్రై చేశాను. వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను సైడ్కి అయితే యాడ్ చేస్తాను. ఇది బ్లాక్ కలర్లో ట్రై చేశాను కదా. ఇంకొకటి వచ్చేసి మనకి డెనిమ్ కలర్లో ట్రై చేశానండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది మొత్తం మనకి డెనిమ్ క్లాత్తోనే వచ్చిందనమాట. బ్లూ కలర్ చాలా బాగుంది. ఇది కూడా దీనికి ఓన్లీ మనకి 3 బటన్స్ ఇక్కడ మనం పైన ఓపెన్ చేసుకునే మాత్రమే ఇచ్చారు. కింది వరకు ఇవ్వలేదు. పాకెట్స్ కూడా ఇచ్చారనమాట దీనికి కూడా. ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంటుందండి. దీనికి మనం మంచి టాప్స్తో అయితే పేర్ చేసి సింపుల్ మినిమల్ జ్యువెలరీతో ఓన్లీ ఇయర్ రింగ్స్ అలాగే హ్యాండ్ బ్రేస్లెట్తో కనుక స్టైల్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి ఇలా అయితే వస్తుందండి. ఇది లెంత్ వచ్చేసి ఇది కూడా నేను యాంకిల్ లెంత్ వరకు అయితే తీసుకున్నాను. షార్ట్లో కూడా ఉన్నాయి. ఎవరైనా కంఫర్టబుల్గా వేసుకుంటారు అనుకుంటే అవి కూడా నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. లెంత్ అయితే ఇలా వచ్చిందనమాట. ఫ్యాబ్రిక్ అయితే టాప్ నాచ్ ఉందండి. చాలా బాగుంది. మనం బ్రాండెడ్ షాప్స్లో తీసుకుంటే ఎలా అయితే ఉంటుందో అలాగే ఉందన్నమాట. మనం ఎప్పుడో ఒకసారి వేసుకునే లాంటి వాటికి బ్రాండ్స్లో తీసుకొని అవి వేస్ట్ చేయడం ఎందుకని నాకైతే అనిపిస్తుంటుంది. బట్టల విషయంలో నేను మాత్రం తక్కువకి మంచి క్వాలిటీలో వస్తే ఏవైనా సరే ట్రై చేయాలని అనుకుంటాను. అన్ని బ్రాండ్స్లో తీసుకోవాలని అయితే అనుకోను. మీకు ఎలా ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇదైతే ఇలా వచ్చింది. దీనికి ట్రై చేయడానికి అయితే 2 టాప్స్ అయితే తీసుకున్నాను. మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా నేను చేసి చూపిస్తాను అనమాట. చూడండి, ఇదైతే బ్లాక్ టాప్ తీసుకున్నాను. షర్ట్ టైప్లోనే ఇది కూడా ట్రై చేశాను. చాలా బాగుందండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకు మొత్తం ఇలా సర్కిల్స్ షేప్లో డిజైన్ అయితే వచ్చిందనమాట. ఇది కూడా ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. నెక్ మనకి షర్ట్ టైప్లోనే వచ్చిందనమాట. కాలర్ నెక్ వచ్చింది. బటన్స్ ఓపెనబుల్ వచ్చాయి. బటన్స్ కనిపించట్లేదు బ్లాక్ కలర్ కాబట్టి. బటన్స్ ఓపెనబుల్ అయితే వచ్చాయి. ఇది నేను సైజ్ వచ్చేసి ఎల్ అయితే తీసుకున్నానండి. టోటల్గా ఇలా అయితే ఉందన్నమాట. ఇది హ్యాండ్స్కి మనకి షర్ట్కి మొత్తం ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు ఈ టాప్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయండి. సమ్మర్లో కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటాయి. కొంచెం లూజ్గా మన సైజ్ కంటే ఒక సైజ్ కనుక పెద్దది పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఎవరైనా వేస్ట్ చేసుకోవచ్చండి. చాలా బాగున్నాయి అనమాట. షర్ట్ మొత్తం ఇలా అయితే ఉంది. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఒక 2 యూనిక్ స్టైల్లో ఇదైతే ట్రై చేశాను అనమాట. ఇదండి ఒక టాప్. బ్లాక్ కలర్ అయితే నా ఫేవరెట్ అండి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషోలో తీసుకుంది. స్టార్టింగ్లో చేసిన వీడియోస్ అనమాట. అప్పట్లో ఎవరు చూడలేదు. ఎవరైనా చూడాలనుకుంటే ఈ షార్ట్ది కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ డ్రెస్ ఒకప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న డ్రెస్ అనమాట. నేను దీన్ని ఒక 5-6 టైమ్స్ అయితే వాష్ చేసి చాలా స్మూత్గా చాలా బాగుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి మెరూన్ కలర్ టాప్. ఇది ఒకటి అయితే చాలా బాగుంది. నెక్ వచ్చేసి మనకి స్క్వేర్ నెక్ వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కొరియన్ ప్యాంట్స్ లాగా వచ్చి ఆ టైప్ క్లాత్ అయితే వచ్చిందనమాట. మెరూన్ కలర్ అయితే తీసుకున్నాను. ఇది మనకి ఫ్రంట్లో మనకి ఇలా బటన్స్ అయితే వచ్చాయి. హ్యాండ్స్ మనకి ఇలా నెట్ అయితే వచ్చిందనమాట. నెట్ వచ్చి మనకి ఇలా పైన పఫ్స్ అయితే వచ్చాయి. వేసుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుందండి. స్టైలిష్గా టీనేజ్ గర్ల్స్కి ట్రై చేయాలన్నా కూడా ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. కంఫర్టబుల్ అండ్ స్టైలిష్గా చాలా బాగుంటాయి. ఎప్పుడు కుర్తీసే కాకుండా ఇలా కూడా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. టోటల్గా ఇలా అయితే ఉందన్నమాట. ఇవి డ్రెస్ అయితే ఇవి తీసుకున్నానండి. ఇంకొకటి వచ్చేసి జ్యువెలరీ అయితే తీసుకున్నాను.
నెక్స్ట్ మనకి మ్యారేజ్ సీజన్ అయితే వస్తుంది కదండి. రిసెప్షన్స్కి, నైట్ పార్టీస్కి, బర్త్డే ఫంక్షన్స్కి అలా మనం సింపుల్గా ఫ్యాన్సీ శారీ వేసుకున్నప్పుడు వేసుకునేలాగా డైమండ్ జ్యువెలరీ టైప్లో అచ్చం గోల్డ్ లాగే ఉందండి. మనం చేయించుకుంటే గోల్డ్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉందన్నమాట. చాలా బాగుంది. మొత్తం మనకి స్టోన్స్తో అయితే వస్తుందండి. ఇది నేను దగ్గర నుంచి కూడా మీకు సైడ్లో యాడ్ చేస్తాను చూడండి. మొత్తం స్టోన్స్తో అయితే వచ్చింది. దీంట్లో స్టోన్స్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇలాగానే ఉందండి. చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా. ఇది మనకు ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట. నెక్కి పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుందండి. వన్ స్టెప్ కానీ వేసుకొని ఈ శారీ పైకి ఇది కనుక పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చైన్స్ కూడా ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మంచి ఫినిషింగ్తో అయితే వచ్చింది. ప్రైస్కి ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనం షాప్స్లో కనుక ఇలాంటివి తీసుకోవాలంటే ఖచ్చితంగా మినిమం ఒక 1000 రూపీస్ అయినా పెట్టాలండి. మీషోలో మాత్రం జ్యువెలరీ ఐటమ్స్ అయితే చాలా తక్కువలో మంచి బడ్జెట్లోనే వస్తాయండి. జ్యువెలరీ హాల్స్ కూడా నేను షార్ట్లో చాలా బాగానే చేశాను. వీలైతే కొన్ని షార్ట్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇదైతే నెక్ పీస్ అయితే ఇదనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట. ఇయర్ రింగ్స్ కూడా మనకి షార్ట్గా లేకుండా చాలా బాగా ఇచ్చారండి. ఇలా మనకి చాలా బాగా వచ్చాయన్నమాట. ఇలా వచ్చాయన్నమాట. పైన మనకి ఇలా వచ్చి కింద మనకి ఇలా వచ్చాయి. ఇది కూడా మనకి ఫ్లెక్సిబుల్ లాగా ఉన్నాయి, కానీ ఎక్కువగా మనకి మూవ్ అవుతుంది. చాలా బాగుందండి. సెట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. గోల్డ్లో ఇలాంటివి ఇప్పుడు చేయించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇలా ట్రై చేయాలనుకుంటే ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయండి. బడ్జెట్లోనే వస్తుంది మనకి. వీటిని మనం మంచిగా కవర్లో ప్యాక్ చేసి పెట్టుకుంటే మనకి ఇయర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఇది అండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కానీ మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీకు నచ్చినట్టయితే ఇంకొంతమందికి షేర్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా కొత్త ప్రొడక్ట్స్, న్యూ ప్రొడక్ట్స్ ట్రై చేయాలనుకుంటే అవి నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను అవి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.